హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు ఆమెస్ కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి కోడిగుడ్డు కొట్టుపోసి పులుసు పెట్టానండి. ఇది మామూలుగా మనం ఉడకబెట్టుకొని చేసుకునే దానికన్నా కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా ఒక 20-25 మినిట్స్లో మనం దీన్ని చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది. గుడ్డుకు కూడా ఉప్పు కారం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి, మన తయారీ విధానంలోకి వెళ్దాం పదండి. ఇలా సట్టి పొయ్యి మీద పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉండాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మట్టి పాత్రలు వాడుతున్నానని. ఇందులో వాడితే టేస్ట్ అనేది బాగా వస్తుంది, మనకు కూడా హెల్త్కి చాలా బాగుంటుందని ఇది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా తీసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఇందులో వేసేస్తున్నాను. అవి చిటపట్లాడేంత వరకు ఉన్నాము. ఆవాలు బాగా చిటపట్లాడాయి కదా ఫ్రెండ్స్. ఇట్లా నేను ముందుగానే ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్, 2 టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేద్దాము ఆనియన్. నేను వంటకైతే వేరుశనగ నూనె వాడతాను ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. ఇంకా పచ్చళ్ళకి వాటన్నిటికి కూడా ఇదే కాబట్టి వంటకైతే వేరుశనగ నూనె వాడతాను, బాగుంటుందని. ఆనియన్ బాగా వేగేంత వరకు ఉందాము. ఇలా ఆనియన్ బాగా వేపుకుందాము. లైట్ గోల్డిష్ కలర్లో వచ్చేంత వరకు వేసుకుందాము. ఆనియన్ బాగా వేగితేనే ఏ కూరలో అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్ బాగా వేగింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా వేసేసుకున్నాము. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నాము. బాగా వేపుకున్నాము. ఇది బాగా టమాటా గుజ్జులాగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలాలంటే ఈ ఆనియన్, టమాటా అనేది ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ ఉంటుంది మనకు. ఇలా వేగేటప్పుడు మనం కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాము. చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఈ కర్రీస్కి దేనికైనా నేను కళ్ళు ఉప్పే వాడతాను. కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. ఇలా ఆయిల్ బాగా తేలేంత వరకు బాగా వేసుకున్నాము. ఇలా ఉప్పు వేయడం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గుతుంది. చూసారు కదండి, ఇలా ఆయిల్ బాగా పైకి తేలింది. ఇప్పుడు ఇందులోనే మనం తగినంత కారం వేసుకున్నాము. మా ఇంట్లో అయితే కొంచెం కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్, అందుకే కారం ఇప్పుడు ఎక్కువ వేసుకుంటాను. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాము. దీన్ని బాగా వేపుకున్నాము. ఈ ధనియాల పొడి, కారపొడి నూనెలో వేయడం వల్ల పచ్చి వాసన అనేది ఉండదు. ఇప్పుడు ఇలా వేగింది కదా ఫ్రెండ్స్, నేను ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత వరకు చింతపండు తీసుకుని ఇలా జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అందులో పోసేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం అనేది ఏదైనా ఉంటే ఎప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పులుసుని బాగా తగినంత, మనకి ఏదైనా పులుపు ఏదైనా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కొంచెం చూసుకునే టైంలో వేసుకోవచ్చు. ఇది బాగా తెల్లేంత వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్లో తెల్లిపోతుంది. బాగా 10 మినిట్స్ అయింది కదా ఫ్రెండ్స్, మనకు కూర అనేది బాగా తెల్లొచ్చేసి ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, కర్రీ మనకు బాగా తెల్లొచ్చింది. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకున్నాము. ఇది కొట్టి పోస్ట్ చేసుకునేది కాబట్టి నేనైతే ఎగ్ ఇలా చిన్న బౌల్లో వేసుకొని వేస్తాను ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల నీసు వాసన అనేది కూడా రాదు, ఎగ్ దగ్గరగా పడుతుంది. వేస్తున్నాను. మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయాలి. అలాగే ఎగ్స్ వేసుకున్నాము, మిగిలిన ఎగ్స్ అన్నీ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎగ్స్ అయితే ఇట్లా వేసుకున్నాను. నేనైతే ఒక 5 ఎగ్స్ వరకు వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఎగ్గుకి అనేది ఉప్పు, కారం, పులుపు బాగా పడుతుంది. మామూలు గుడ్డు కన్నా ఇట్లా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని అయితే ఇప్పుడు మనం గరిటె పెట్టి కదపకూడదు. ఏదైనా అవసరం అయితే మనం క్లాత్ పెట్టుకొని ఇట్లా తిప్పుకోవాలి. ఇవి ఒక 10 మినిట్స్ వరకు ఇట్లా వదిలేద్దాము. ఇది ఉడికిన తర్వాత చూద్దాము.
ఫ్రెండ్స్ ఇప్పుడు మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, దగ్గర పడ్డాము. ఎగ్ కూడా బాగా ఉడికింది. ఇంకొంచెం ఉడకనిద్దాము, అంటే కొంచెం పులుసు చిక్కబడేంత వరకు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే మాకు చాలా చాలా ఇష్టం. నార్మల్ ఎప్పుడు ఎగ్స్ ఉడకబెట్టుకోము, ఇట్లాగే చేసుకున్నాం. ఎగ్ పులుసు అంటే మా ఇంట్లో ఇదేను. నాకు, మా వారికి, మా పాపకి కర్రీ చాలా ఇష్టం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. పులుసు కూడా చిక్కబడింది. చూసారు కదా ఫ్రెండ్స్, పులుసు కూడా చిక్కబడింది. ఇలా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం దించేసుకుంటే, అంటే మనం మట్టి పాత్రలో చేసాం కదా ఫ్రెండ్స్, ఈ సెగకు అనేది ఇంకా ఉడికి చిక్కబడుతుంది. మనం కొంచెం సేపటికి ఆపేసి దించేసుకుని కొంచెం సేపటికి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నాను. ఈ కొత్తిమీర చల్లేసుకొని ఆపేసుకున్నాము. గ్యాస్ ఆపేసినా చూసారు కదండి, ఇలాగ మనకు ఉడుకుతూనే ఉంటుంది. అందుకని కొంచెం సేపు ఉంచుకున్నాము. కాసేపు ఆగాక, ఒక 10 మినిట్స్ ఆగాక మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అలా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. చెప్పాను కదా మీకు, మన కొంచెం ఆగితే కూర కూడా చిక్కబడుతుందని. ఇంకా ఇది లైట్గా ఉడుకుతూనే ఉంది. అప్పటికి నేను గ్యాస్ ఆపేసి ఒక 10 మినిట్స్ వరకు అవుతుంది. అప్పటికి ఇట్లా ఉడుకుతూనే ఉంటుంది. మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల ఇదొక బెనిఫిట్ కూడా మనకు. అలాగే ఇవాళ మా ఇంట్లో వైట్ రైస్, కోడిగుడ్డు కొట్టు పులుసు పెట్టాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.